అందరికీ నమస్కారం. నా పేరు శీల వెంకటేశ్వర్లు. జాతీయ చేతి వృత్తుల ఐక్యవేదిక పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని, బీసీ నవ చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడిని. మా మిత్రుడు అన్నమయ్య జిల్లా రాష్ట్ర ప్రచార కార్యదర్శి. ఈరోజు బీసీల రిజర్వేషన్ల గురించి, బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని చీరాల్లో సీనియర్ సిటిజన్ ఆఫీస్లో ఒక ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, అలాగే అనేకమైనటువంటి బీసీ సంఘాలతో, కార్మిక సంఘాలతో ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. రౌండ్ టేబుల్ సమావేశం, అలాగే ఒక చర్చా వేదికలాగా ఏర్పాటు చేశాం. అందులో ఒక 30 మంది అనేక రకాల రంగాలలో ప్రముఖులైనటువంటి పెద్దలు, గౌరవనీయులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ఆశీర్వాదం గారు, మాచర్ల మోహన్ రావు గారు, అలాగే సిపిఐ సామ్యుల్ గారు, సిపిఎం బాబురావు గారు, సీనియర్ సిటిజన్స్ హరిహర్ రావు గారు, యేసురత్నం గారు, శీలం రవి గారు, ముఖ్యంగా కొత్తపేట మాజీ సర్పంచ్ గారు వాసు గారు, ఇలా అనేక ప్రజా సంఘాలంతా కలిసి ఒక తీర్మానం చేసుకొని ఈరోజు కలెక్టర్ గారికి దగ్గర రావడానికి జరిగింది. ముఖ్యంగా అంశం ఏంటంటే బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం. బీసీలకు రిజర్వేషన్ల కోసం పోరాటం మొదలుపెట్టాం. ఈరోజే స్టార్ట్ చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్తానికి నిర్ణయించుకున్నాం. కారణం ఏంటంటే స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయింది, కానీ బీసీలకు మాత్రం ఎటువంటి న్యాయం జరగలేదు. ఏ పార్టీ న్యాయం చేయలేదు, ఏ ప్రభుత్వాలు న్యాయం చేయలేదు. కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, వైసీపీ కావచ్చు, ఏ ప్రభుత్వాలు కూడా అగ్రవర్ణాల అధికారంలో ఉన్న వాళ్ళంతా అగ్రవర్ణాల ఆధిపత్యంలో ఉన్న పార్టీలే. కాబట్టే బీసీలకు న్యాయం జరగట్లేదు. రిజర్వేషన్లు ఉంటే మా రిజర్వేషన్ల ప్రకారం మాకు ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలలో 100 సీట్లకు పైగా రావాలి. 60% ఉన్న మా బీసీ కులాలు. కానీ మాకున్నది ఇప్పుడు అసెంబ్లీలో స్థానం 40 స్థానాలు, 44 స్థానాలు, లేకపోతే 48 స్థానాలు ఫైనల్గా ఉన్నాయి. కానీ మాకు 180 రావాలి కదా, ఇవ్వట్లే. ఈ మొత్తం ఏమైపోతున్నాయి, అగ్రవర్ణాల చేతులు వాళ్ళే అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళే సీట్లు వాళ్ళ కులాల వాళ్ళకి ఇచ్చుకొని బీసీలకు అన్యాయం చేస్తున్నారు. అందుకే బీసీలకు రిజర్వేషన్ కల్పించాలంటే మరి దీనికి మార్గం ఏంటని చర్చించాము. ఈరోజు ఏంటి మార్గం? ఒకటే ఒక మార్గం. బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్ కల్పించాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏనాడు రాజ్యాంగం రాసినప్పుడే పెట్టాడు. ఆర్టికల్ 340 అనే ఒక క్లాజుని పెట్టి బీసీలకి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలి, వాళ్ళకు ఒక కమిషన్ వేయాలని ఎప్పుడో చెప్పాడు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ, బీజేపీ ప్రభుత్వాలు కానీ వాటిని పెడచెవిని పెట్టి పక్కన పడేశాయి. ఒకప్పుడు విపి సింగ్ గారి గవర్నమెంట్లో ములాయం సింగ్ యాదవ్ వీళ్ళంతా కలిసి అప్పుడు బీసీ కమిషను, పిపి మండల్ గారి కమిషన్ వేసింది కాంగ్రెస్ పార్టీ. కానీ వాళ్ళు అమలు చేయకపోతే తర్వాత వచ్చిన పిపి సింగ్ గారు బీసీల మీద అభిమానంతో అప్పుడు ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తే ఈ బీజేపీ ప్రభుత్వం అప్పట్లో ఉన్న మన వాజ్పేయి గారి కంటే ఎల్కే అద్వానీ, పాపం వాజ్పేయి గారిని అనకూడదు మనం, ఎల్కే అద్వానీ గారు ఈ బీసీ ఉద్యమానికి, బీసీ కమిషన్ ఉద్యమానికి కమండలం అనే ఉద్యమాన్ని స్టార్ట్ చేసి దేశం మొత్తం అల్లకల్లోలం చేసి బీసీలకు రిజర్వేషన్ ఇష్టం లేక విపి సింగ్ గారి ప్రభుత్వం పడగొట్టే పరిస్థితి తీసుకొచ్చారు. అంటే కాంగ్రెస్ అప్పట్లో బీసీ ఉద్యమాన్ని వెన్నుపోటు పొడిచింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే, నెహ్రూ గారి టైంలోనే పార్లమెంట్లో పోరాడాడు అంబేద్కర్ గారు. బీసీలకు రిజర్వేషన్ కల్పించాలి, 340 ఆర్టికల్ పొంది ముఖ్యమంత్రి గారు రాజీనామా చేసి నా బీసీ సోదరులకు, నా గురువు గారు అయినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారికి నేను న్యాయం చేయలేకపోయాను, ఆయన మాటకు నేను విలువ చేయలేకపోయాను, ఈ పార్లమెంట్లో నాకు ఈ పదవి ఎందుకు, నాకు ఎక్కర్లేదని చెప్పి ఆయన కంట తడి పెట్టి పార్లమెంట్ బయటకు వచ్చి ఆ పదవిని త్యాగం చేసిన మహానుభావుడు అంబేద్కర్ గారు. అందుకే నేను చెప్తున్నాను మిత్రులందరికీ కూడా, ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలకి, బీసీ సోదరులకి, బీసీ సమాజానికి కూడా ఒక పిలుపునిస్తున్నాం. అగ్రవర్ణ కులాల ఆధిపత్యంలో ఉన్న ఈ రాజకీయ పార్టీలు మనకు న్యాయం చేయవు. ఒకే ఒక మార్గం, బీసీలు ఉద్యమం బాట పట్టడమే. రాజకీయ చైతన్యం రావాలి బీసీల్లో. 5% ఉన్న 10% ఉన్న 2 కులాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాయి. దీని కారకులు ఎవరు? మనమే, మన ఓట్లు. ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి ఎంపీ కానీ రాష్ట్ర వ్యాప్తంగా 5 నుంచి 10% ఆ 2 కులాలు ఉన్నాయి. ఓసీలు మొత్తం కలిపితే 18 నుంచి 20%. 80% పైగా మన బీసీల ఓట్లు.
ఏ గ్రామంలో కూడా వాళ్ళు ఒక సర్పంచ్గా కూడా గెలవలేరు, ఏ నియోజకవర్గంలో ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేరు. కానీ వాళ్ళు మాత్రం వాళ్ళొక 40 సీట్లు, వీళ్ళొక 40 సీట్లు, 5% ఉన్న వాళ్ళకి 40 సీట్లు, 60 నుంచి 80% ఉన్న వాళ్ళకి, మనకు మాత్రం 40 సీట్లే. అంటే ఏంటి? కాబట్టి మిత్రులారా, బీసీ సమాజం మేల్కోవాలి. రేపటి నుంచే మనం ప్రజల్లో చైతన్యం తేవాలి. ఈ అన్యాయం జరుగుతుంది. మనకి 5% ఉన్న వాళ్ళు 40 సీట్లు తీసుకుంటున్నారు, 60% ఉన్న మనకి 40 సీట్లే ఇస్తున్నారు. ఇది ఎంత న్యాయం, ఎంత అన్యాయం? రిజర్వేషన్ ఇస్తేనే మన విద్యలో రిజర్వేషన్లు వస్తేనే తప్ప మన పిల్లల భవిష్యత్తులు బాగుపడవు. ఇప్పటికే 79 సంవత్సరాల స్వతంత్రం వచ్చి మాబోటి వాళ్ళ వయసు 60లోకి 50 దాటి 60లో పడిపోతున్నాం. రాబోయే తరాలకైనా కూడా మనం న్యాయం చేయాలంటే ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్లు కల్పించాల్సిందే. ఈ చంద్రబాబు నాయుడు గారి మీద, మన పవన్ కళ్యాణ్ గారి మీద గట్టి ఒత్తిడి తెస్తే ప్రధానమంత్రి గారి దగ్గర పోయి కూర్చుంటే వీళ్ళిద్దరూ తప్పకుండా 9th షెడ్యూల్లో పెట్టి రాజ్యాంగ సవరణ చేసి బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి. ముఖ్యంగా దానికి మొదటి కారణం బీసీల కులగణన చేయాలి. అది కూడా ఈ నెలలో, వచ్చే నెలలో ప్రారంభిస్తూ ఉన్నారు. తప్పకుండా దాన్ని మొదలుపెట్టాలి, కులగణన చేయాలి, ఎడ్యుకేషన్ కమిషన్ వేయాలి, 9th షెడ్యూల్లో పెట్టి ప్రధానమంత్రి గారి చేత, ప్రభుత్వం చేత దాని యొక్క రిజర్వేషన్ ద్వారా, ఒక్క రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రం సాధ్యపడుతుంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మనం ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. అలాగే బీసీ సమాజం అంతా ఏకం కావాల్సిన అవసరం ఉందని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నటువంటి 30 మంది ప్రజాప్రతినిధులకు కానీ, ముఖ్యంగా ఆశీర్వాదం, పెద్దల ఆశీర్వాదం గారికి, మాచర్ల మోహన్ రావు గారికి, అలాగే ఊటుకూరి వెంకటేశ్వర గారికి, అలాగే మన సామ్యులు గారికి, సిపిఎం బాబురావు గారికి, యేసురత్నం గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై బీసీ, జై జై బీసీ.